ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినములలో బాప్టిస్మనిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపంగా ఉందని మారుమనసు పొందిడి అరణ్యంలో యూదయ అరణ్యంలో ప్రకటించుండేను. బాప్టిస్మనిచ్చి యోహాను ఆ దినములలో బాప్టిస్మనిచ్చి యోహాను యూదయ అరణ్యంలో పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది మారుమనసు పొందుడని ప్రకటన చేస్తున్నాడు. అరణ్యంలో కేక వేయు ఒక నిశ్శబ్దము, ఆయన త్రోవలు సరళం చేయుడని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడతడే. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములు మలసుట్టు ధరించుకొని తోలుదట్టి ధరించుకొని వాడై మిడతలను అడవి తేనెను అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యొర్దాను నదిలో అతని చేత బాప్టిస్మము పొందిరమాట. బాప్టిస్మం పొందినప్పుడు అందరూ వచ్చి తన పాపములు ఒప్పుకొని బాప్టిస్మం పొందారన్నమాట. అందరం దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్టిస్మం పొందారన్నమాట. అతడు పరిసయ్యులలోను సద్దుకాయల్లోను అనేకులు బాప్టిస్మము పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారే, అంటే అబ్రాహాము మాకు తండ్రి అని చెబుతున్నారు పరిసయ్యులు వాళ్ళు, శాస్త్రులు. అబ్రాహాము తండ్రి అని చెబుతున్నారా? మీరు మారు మనసు పొందండి, ఏ శ్రమలో రక్షణ పొందితే కానీ మీకు రక్షణ లేదు అని చెబుతున్నాడు యోహాను. బట అబ్రాహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రాహాముకి ఈ రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలరని దేవుని పుట్టించగలడని చెబుతున్నాడు అన్నమాట యోహాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి వేరున గొడ్డలి ఉంచబడిందంట. చెట్టు వేరుని నరకబడతాకి కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేయబడును. మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేస్తారంట అని బైబిల్ ఉంది. మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నీ నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు ఉప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్టిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిస్మం ఇస్తాడంట. అంటే ఎవరో యేసయ్య. యోహాను బాప్టిస్మం ఇస్తున్నాడు. నేను నీళ్ళలోనే ఇస్తున్నాను బాప్టిస్మం, నా వెనకొచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్టిస్మం ఇస్తాడు మీకు అని చెబుతున్నాడు అన్నమాట యోహాను. దేవుడి స్తోత్రం.
అని చెబుతున్నాడు అనమాట. నీళ్ళలో మీకు బాప్టిజం చూస్తున్నాను, పరిశుద్ధాత్మ అగ్నితో బాప్టిజం ఇచ్చును. బాగుగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రంగా చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. గోధుమలేమో కొట్టులో పోతాడంట, ఆ పొట్టుని ఆరని అగ్నిలో తగలమెడతాడంట దేవుడు. అగ్నికి మనకు ఆహుతి కాకుండా గోధుమలేగా ఉండాలి. మనం రక్షణ పొంది మారుమనసు పొంది దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. మనం నడుచుకుంటే మనకి కార్యం జరిగింది, ప్రతిఫలం ఉంటుంది. ఆ సమయమున యోహాను చేత బాప్టిసము పొందుటకు యేసు గల్లియ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిసము పొందవలసి ఉన్నవాడనే ఉండగా నీవు నా వద్దకు వస్తున్నావా అని ఆయనను నివారా చూశాను. కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇప్పటికి ఇలా కానిమంటాడు మాట, నీతిని మొత్తం ఇలా జరిగించవలసిన బాధ్యత ఉంది మనకే అని అంటున్నాడు అన్నమాట. అందరితో పాటు యేసయ్య కాడ బాప్టిజం తీసుకున్నాడు. యేసయ్య తీసుకోకుండా మనం తీసుకోమనలా, ప్రతిదీ యేసయ్య చేస్తే మనల్ని చేయమన్నాడు అనమాట. యేసయ్య చేయకుండా మనల్ని చేయమనలా, మనకు మాదిరికరంగా ఉన్నాడనమాట ఆయన. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరబడాను, దేవుని ఆత్మ పావురం వల్లే దిగి తన మీదకి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశమును ఇచ్చాను. ఈయనందు ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చిందన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు తన ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడాను. ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడ్డాడంటే యేసయ్య. కొనుపబడ్డాను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం వండిన పిమ్మట ఆయన ఆకలి గొని 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడంట. అప్పుడు ఆకలి కొనినప్పుడు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని చెప్పాడన్నమాట. దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు నరుడు అని చెప్పాడన్నమాట. అప్పుడు అని వ్రాయబడి ఉందా నేను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకి దూకమంటుందా సైతాను. దేవుడి కుమారుడు అయితే కిందకి దూకు అంటుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను అరచేతులతో ఎత్తుకొందురు. అరచేతులతో ఎత్తుకుందరని వాక్యం రాయబడి ఉంది కదా. అందుకని ఆ వాక్యం చెబుతాం. సైతాను కాడ వాక్యం చెబుద్ది.
వాక్యం చెబుతుంది, అన్నీ చెబుద్ది. సైతాన్ ఎవరికి భయపడదు. ఎవరికి భయపడుతుంది? మోకాలు వేసి ప్రార్థన చేస్తారు చూడు, వాళ్ళకి భయపడుతుంది. మోకాలు వేసి ప్రార్థన చేసే వాళ్ళకి భయపడుతుంటారు. అప్పుడు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సైతానా పొమ్ అని ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలేనని అని రాయబడి ఉన్నదని నేను. అంతటా అపవాది ఆయనను విడిసిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సాతాను పోయింది పోయేటప్పటికి అప్పుడు దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరిచర్య చేశారు. అప్పుడు యోహాను చెరపట్టబడేనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులోను, నప్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్ర తీరముందలి కెఫెరనహూము నాకు వచ్చి కాపురం ఉండెను. జబులోను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారంట. అంటే యేసయ్య వెలుగుగా వచ్చారన్నమాట. యేసయ్య ఎడుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవుడు గొప్ప వెలుగుని చూశారంట. ఇక్కడ చీకట్లో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగుని చూశారు. ఆ చివరి మరణ ప్రదేశంలో మరణ చర్చలో కూర్చుని ఉన్న వారికి, మరణాపేక్షలో ఉన్నవారికి వెలుగు ఉదయించాను. అంటే మరణాపేక్షలో ఉండి వాళ్ళు బాధపడుతుంటే అప్పుడు యేసయ్య వెలుగుగా వచ్చాడనమాట. ఆ వెలుగు చూశారు, వెలిగించబడ్డారు వీళ్ళు కాడ అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగిను. ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడింది ఇలా జరిగినట్లు నెరవేరిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడంట. యేసయ్య గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియా అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూశాను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎమ్మటే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. దేవుని స్తోత్రం. ఆయన మాట విన్నారన్నమాట. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసి కొనుసుండగా చూసి వారిని పిలిచాను. వెంటనే
వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. అట్లాగే మనం ఆయన వెంబడించాలన్నమాట. వెంబడించే బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం.